హాయ్ అండి. ఫంక్షన్స్లలో చేసే ఇన్స్టెంట్ దోసకాయ పచ్చడిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం. ఇది 15 to 20 డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టకుండా పాడవదు. దీనికోసం ఇలాంటి చార దోసకాయ లేదా పప్పు దోసకాయ అయినా బాగుంటుంది. దీన్ని నీట్గా కడిగి తడి లేకుండా తుడిచి పొట్టు తీయకుండా బాగుంటుంది. గింజల్ని తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. దోసకాయ ముక్కలు 2 కప్పులు వచ్చాయి. హాఫ్ కప్ కన్నా కొద్దిగా ఎక్కువగా ఇంట్లో వాడే కారం తీసుకున్నాను. ఇది కొంచెం కారం తక్కువగా ఉంది. పావు కప్పు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర మెంతుల పొడి, 1 టేబుల్ స్పూన్ వేయించిన ఆవాల పొడి, కొద్దిగా పసుపు వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కారం ఒకేసారి మొత్తం వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకొని కలిపి పక్కనుంచాలి. 10 నుండి 12 వెల్లుల్లిని దంచుకోవాలి. తాలింపు కోసం పావు కప్పు పల్లి నూనె వేసుకోవాలి. పచ్చళ్ళకు పల్లి నువ్వుల నూనె బాగుంటుంది. 1 స్పూన్ జీలకర్ర ఆవాలు వేసి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిర్చి, కరివేపాకు, దంచిన వెల్లుల్లి వేసుకొని ఇది కొద్దిగా చల్లారిన తర్వాత పచ్చళ్ళలో వేసుకొని కలుపుకోవాలి. 1 పెద్ద నిమ్మకాయ రసాన్ని కూడా వేసి బాగా కలిపి ఒక రోజంతా వదిలేసి మరుసటి రోజు చూస్తే ఇలా నూనె పైకి తేలి దోసకాయలోని పులుపు పచ్చళ్ళలో కలిసి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఉప్పు కారం సరిపోకపోతే చెక్ చేసుకొని కలుపుకోవచ్చు. ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టకుండా తడి తగలకుంటే 15 రోజుల వరకు పాడవదు. అంతేనండి, ఇన్స్టెంట్ దోసకాయ పచ్చడి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.